దని సీఎం రేవంత్ టార్గెట్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ చెక్ పెట్టేందుకు ప్రత్యేకంగా ఈగల్ టీంను క్రియేట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గట్టి నిఘాను కూడా పెట్టింది. అయినా హైదరాబాద్ శివార్లో వారాంతంలో డ్రగ్స్ పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. ఫామ్ హౌస్లో, రిసార్ట్స్లో విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మకాలు సాగుతున్నాయి. దమ్మారే దమ్మన్నట్లుగా డ్రగ్స్ మత్తు దుమ్మురేపుతోంది. నగర శివార్లను డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా మార్చుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఫామ్ హౌస్లో పార్టీలు చేసుకుంటూ మత్తులో తొగ్గుతున్నారు మందుబాబులు. మత్తు వినియోగం చట్టరీత్యా నేరమని తెలిసినా బేఖాతరు చేస్తున్నారన్నది ఓపెన్ టాక్. బాధ్యతగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు కూడా మత్తు పార్టీలో పాల్పంచుకుంటూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మొన్ననే మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఏపీ టీడీపీ ఎంపీ పుట్టు మహేష్ యాదవ్లు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో జరిగిన పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంతో రైడ్స్ చేస్తే బండారం బయటపడింది. 11 మందిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇంకా ఆ కేసులో వివాదం కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా మోర్ దెన్ ఫ్రెండ్స్ పేరుతో నిర్వహించిన పార్టీలో సంచలనాలు బయటపడ్డాయని చెప్పాలి. మత్తు పార్టీలో భార్యాభర్తలు, బాలీవుడ్ నటుడు ఉన్నట్టు తేలింది. ఈగల్ టీం, హెచ్ఎన్వి, గోల్కొండ పోలీసులు జాయింట్ గా జరిపిన రైడ్స్ లో 35 మందిని అదుపులోకి తీసుకుని పరీక్షలు కూడా చేశారు. అరెస్ట్ చేసిన వారిలో బాలీవుడ్ నటుడు, మోడల్ అబ్దుల్ సర్వర్, భార్యాభర్తలు నిహార్, ఆషి గంజాయి తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఇక బర్త్డే పార్టీలు, ఇతర వ్యాపార సంబంధమైన చర్చల్లోనూ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసుల దాడుల్లో వెలుగులోకి వస్తున్నాయి. గతంలో జరిగిన ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో కొకైన్, ఎండిఎంఏ, గంజాయితో పాటు ఓసీబీ పేవర్స్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పక్క రాష్ట్రాల నుంచి శివారు ప్రాంతాలకు డ్రగ్స్ ను తీసుకొచ్చి రహస్యంగా పార్టీలు చేసుకుంటున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇలాంటివి ఎన్ని జరిగినా మత్తు సరఫరా జరుగుతూనే ఉంది. ఇక స్పెషల్ టీమ్స్ ఉన్న డ్రగ్స్ చేస్తున్నారు. పోలీస్ పెద్దల పాత్ర ఏమైనా ఉందా? హైదరాబాద్ శివార్లే ఎందుకు టార్గెట్? శివారులోని ఫామ్ హౌస్లు డ్రగ్స్ కి అడ్డాగా మారాయా? డ్రగ్స్ లో హైదరాబాద్, ముంబైని మించుతుందా? డ్రగ్స్ కల్చర్ చాప్ కింద నీరులా విస్తరిస్తుందా? చెక్ పెట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి? రెడ్డికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలికి వంశీ న్యూస్ నుంచి లైవ్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ, మొత్తానికి చూడొచ్చు మనం హైదరాబాద్ మొత్తం కూడా డ్రగ్స్ అడ్డాగా మారిపోతుంది అనుకోవచ్చు అనే కలకలం రేపుతుంది. మొత్తానికి రీసెంట్గా అయితే డ్రగ్స్ కలకలం రేగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సోని, మీరు చెప్తున్నట్టుగా డ్రగ్స్ అక్కడ ఇక్కడ అనేం లేదు. నగర శివార్ల నుంచి పబ్బుల వరకు చూస్తే డ్రగ్స్ దందా కొనసాగుతుంది. ఏదో ఒక మూలన ప్రతిరోజు కూడా డ్రగ్స్ వార్తలు చూస్తున్నాం. ఒకవైపు ప్రభుత్వాలు ఉక్కుపాదాలు మోపుతున్నా ఎక్కడికక్కడ డ్రగ్స్ సరఫరా జరుగుతూనే ఉంది. బడాబాబులకు సంబంధించి ఈ డ్రగ్స్ కి వాళ్ళు బానిసలవుతున్నారు. ఎక్కువగా వాళ్లే కనిపిస్తున్న పరిస్థితి. సో మొన్న కూడా మనం రీసెంట్ గా చూసాం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు కూడా డ్రగ్స్ కేసులో పాజిటివ్ రావటం. అంతకుముందు సినీ తారలు, ఇప్పుడు సెలబ్రిటీలకు సంబంధించి కానీ, బడాబాబులకు సంబంధించి కానీ వారి కుటుంబ సభ్యులు ఈ డ్రగ్స్ దందాల్లో పాల్పంచుకుంటున్నారు. సో ఎన్నో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. సో రాజకీయ పార్టీ నాయకులు అవ్వచ్చు, బడాబాబులు అవ్వచ్చు, లేదంటే సెలబ్రిటీస్ అవ్వచ్చు. సో వీళ్ళందరూ కూడా డ్రగ్స్ కి ఆనవాళ్లుగా చేసుకుంటున్నారు. నగర శివార్లు డ్రగ్స్ కు అడ్డాగా మారిపోతున్నాయా? ఫామ్ హౌజుల్లో డ్రగ్స్ దందాలు కొనసాగుతున్నాయంటే ఎస్, అవుననే సమాధానం చెప్పాలి. ఓవైపు పోలీస్ శాఖ విస్తృతంగా చర్యలు చేపడుతోంది. మరోవైపు ప్రభుత్వం కూడా స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ డ్రగ్స్ నరికట్టే ప్రయత్నం చేస్తున్నా చాప కింద నీరులా డ్రగ్స్ అసలు హైదరాబాద్ లోకి ఎలా వస్తున్నాయి, సో వీళ్ళకి అసలు ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరి పాత్ర ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా అనుమానాలు అయితే కలుగుతున్న పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు రెడ్డన్న గారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా
ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి గారు కూడా మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఇద్దరికి కూడా నమస్కారం అండి. నమస్కారం అండి. రెడ్డన్న గారు, మనం చూస్తున్నాం ఎప్పటి నుంచో డ్రగ్స్ పై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి అని వింటున్నాం. కానీ సో ఎంత చర్యలు తీసుకుంటున్నా చాప కింద నీరులా ఎక్కడో చోట రోజు ఒక కేసు మనం వెలుగులోకి వస్తూనే ఉంది. సో ఏంటి, ఎక్కడ లోపం జరుగుతోంది? ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటారా? ఏం చెప్తారు? చాలా అవసరం ఉంది. నేను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో పనిచేసేటప్పటికి ఇప్పటికీ హలో నేను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో పనిచేసే రోజులకి ఇప్పటికీ దాదాపు 20 సంవత్సరాలు అయింది. 99 అప్పుడు ఇక్కడ డ్రగ్స్ తయారు చేసే పెద్ద గ్యాంగ్ ని దాదాపు 200 కోట్ల విలువ చేసే మ్యాండ్రాక్స్ టాబ్లెట్స్ సీజ్ చేసాం. అప్పుడు నార్కోటిక్స్ డ్రగ్స్ అంటే ఇక్కడ పెద్దగా ఏమి ఉండేది కాదు. గంజాయి ఉండేది. ఆ గంజాయి కూడా ఆ ఓల్డ్ సిటీలో కొన్ని ఏరియాలు కొన్ని పాకెట్లలో, అది ఓల్డ్ సిటీకి నయా బ్రిడ్జ్ దగ్గర కొన్ని పాకెట్లలో సరఫరా ఉండేది. అతి ముఖ్యంగా ఎవడరా నార్కోటిక్ సేవించేదంటే, గంజాయి సేవించేదంటే సన్యాసులు అనే పేరు ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నార్కోటిక్ డ్రగ్ తీసుకోవడానికి మొదలయ్యారు. ఎస్పెషలీ నార్కోటిక్ డ్రగ్ సేవన సెలబ్రిటీలు ఎక్కువ చేస్తున్నారు. ఇటు ఫిల్మ్ యాక్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ, బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా వారికి మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి ఈ ఫిల్మ్ స్టార్స్ అందరూ కూడా విపరీతమైనటువంటి డ్రగ్ సేవన్కి, అదే విధంగా ఈ ఫామ్ హౌస్ లో అడ్డాగా తయారయ్యాయి. అవుట్స్కర్ట్స్ లో ఉండే ఫామ్ హౌస్లన్నీ అడ్డాగా తయారైనాయి. అనునిత్యం ఇప్పుడు ఈ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్ సందీప్ సాండిల్ గారు, నేను వారు కలిసి పనిచేసాం. వన్ ఆఫ్ ది గుడ్ ఆఫీసర్. ఆయన ఛాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, స్టేట్ ఎక్సైజ్, సిబిఐ ఒకటి, ఎన్ఐ ఒకటి, డిఆర్ఐ ఒకటి, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, అదేవిధంగా బార్డర్లో అయితే బిఎస్ఎఫ్, పారామిలిటరీ ఫోర్సెస్ ఇందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్న అనునిత్యం భారతదేశం మొత్తం పైన డ్రగ్స్ విలయతాండవం ఆడుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ లీగల్ టీం పెట్టిన తర్వాత కూడా అనునిత్యం ఏదో ఒక రోజు ఫామ్ హౌస్ లో పార్టీ జరిగిందంటే, సెలబ్రేట్ ఎవరైనా ఉన్నారు అంటే అక్కడ డెఫినెట్ గా నార్కోటిక్ డ్రగ్ సేవన ఉండి తీరుతుంది. ఎలాగా జరుగుతుంది చెప్పండి. రెడ్డన్న గారు, అందరూ కూడా విద్యావంతులే, సో మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. అసలు వీళ్ళు ఎందుకు డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు? అంటే ఒక రకంగా విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా? ఆ ఒత్తిడిని ఎదుర్కోవాలంటే ఇదొక్కటే పరిష్కారం అని భావిస్తూ ఉన్నారా? సో ఎందుకు అసలు వాళ్ళు డ్రగ్స్ వైపు మొగ్గు చూపాల్సి వస్తుందంటారు? వీళ్ళు ఒత్తిడి కాదు, ఐ డోంట్ థింక్. ఒత్తిడి అయితే ప్రపంచంలో చాలా మంది, అసలు మనిషి ప్రతి ఒక్కళ్ళు ఒత్తిడి కింద ఉంటారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడే వాళ్ళు 20 నుంచి, స్టూడెంట్స్ అయితే ఎట్లాగో ఉన్నారు 18 ఏళ్ల నుంచి అనుకో, 20 నుంచి 35-40 ఏళ్ల లోపల వాళ్ళే ఎక్కువ దీన్ని సేవిస్తున్నారు, పట్టుబడుతున్నారు. దీనికి కారణం ఏమిటంటే, సెలబ్రిటీలుగా ఉండేవాళ్ళు మమ్మల్ని కూడా పట్టుకుంటారు, ఎవరు పీకలేరు అనేటువంటి భావన. పోలీసులు కానివ్వండి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎవరైనా కూడా మమ్మల్ని పట్టుకోలేరు, మమ్మల్ని వదిలేస్తారు అనేటువంటి భావన ఒకటి ఉంది. ఈ ఫిల్మ్ యాక్టర్స్ అయితే ఇంక చాలా మంది, నాకైతే బాధ అనిపిస్తుంది. వీళ్ళు 10 మందికి మోడల్ గా ఉండాల్సిన వాళ్ళు వీళ్ళే సేవిస్తున్నారు. అదే విధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు మార్గదర్శకంగా ఉండాలి. అందులో యువకులు ఏదో 70 ఏళ్ళోడు మోకాళ్ళ నొప్పులైంది. ఇప్పుడు మీరు ఓల్డ్ ఏజ్ పీపుల్ కి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఇది మన కస్టమ్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక ప్రొవిజన్ ఉంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి డాక్టర్స్ పర్మిట్ చేస్తే ఓపీఎం ఇంత మోతాదులో తీసుకోవచ్చు అని వాళ్ళకి పర్మిషన్ ఇస్తే, డాక్టర్ సర్టిఫై చేస్తే వాళ్ళకి ఇస్తారు. అట్లాంటిది వాళ్ళు వదిలేసి వాళ్ళు ఎవరు నార్కోటిక్ డ్రగ్స్ సేవించడం లేదు. యంగ్స్టర్స్ వేలు, లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి దీనికి అలవాటు అవుతున్నారు. ఆ మధ్య ఒక కోటీశ్వరుడైనటువంటి అబ్బాయి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేసి డబ్బు కోసం, డబ్బు ఇవ్వలేదని నార్కోటిక్ సేవించి తాతనే చంపేశాడు, పెద్ద ఇండస్ట్రీస్ ని. అవును. సో ఈ విధంగా యువత విచక్షణ కోల్పోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి, క్షణికావేశానికి లోబడి. సో కొన్ని కుటుంబాలు బలవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే అంశం గురించి మాట్లాడదాం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రెడ్డి గారు, ఇదే అంశం గురించి మనం మాట్లాడదాం, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్
నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడిన నాయకుడు, ప్రజా సంక్షేమం కోసం పనిచేయగల దమ్మున నాయకుడు, ప్రకాశం జిల్లా రథసారథి మన దర్శి శాసన సభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం. అంజిరెడ్డి గారు, చూస్తున్నాం ఒకవైపు ప్రభుత్వము ఈగల్ టీం అని చెప్పి స్పెషల్ టీంలను పెడుతూ ఉంది, మరోవైపు పోలీస్ శాఖ కూడా విస్తృతంగా ప్రచారాన్ని చెప్తూ ఉంది, కఠిన చర్యలు తీసుకుంటున్నారు కూడా. అయినా ఎక్కడా కూడా కంట్రోల్ అవుతున్న పరిస్థితులు కనిపించట్లేదు. చాలా వరకు పెద్దలు ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అందువల్లే ఏం చేయలేకపోతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది? డ్రగ్స్ దందాను ఎంత అరికడదామన్నా చాప కింద నీరులా ఎలా వస్తున్నాయి? అసలు ఈ డ్రగ్స్ ని ఎవరు సప్లై చేస్తున్నారు? వీళ్ళకి ఎవరిదైనా సపోర్ట్ ఉందా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు సామాన్యుల్లో కలుగుతున్న ప్రశ్న. ఏం చెప్తారు? అలాంటిది ఏదైనా సపోర్టు పెద్ద ఎత్తున ఉంటుంది అనేది దానికి ఆస్కారం లేదండి. కాకపోతే ఎన్ని టీమ్స్ పనిచేస్తున్నా, ఎన్ని ఏజెన్సీలు, ఎన్ని స్టేట్ సెంట్రల్ ఏజెన్సీలు ఈ డ్రగ్స్ వ్యతిరేకంగా పనిచేస్తున్నా ఇది పూర్తి స్థాయిలో నివారించటం, నిర్మూలించటం, సొసైటీ నుంచి డ్రగ్స్ ఫినాన్స్ ని పూర్తిగా తీసివేయటం అనేది జరగలేదు. కానీ వాస్తవం చెప్పాలంటే మిగతా మెట్రో సిటీస్ తోటి పోల్చుకుంటే హైదరాబాద్ సిటీలో చాలా మెరుగ్గా లా ఎన్ఫోర్స్ జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు ముఖ్యంగా ఈగల్ టీమ్స్ ఏదైతే TGANB తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో స్పెషలైజ్డ్ ఏజెన్సీ పెట్టిన తర్వాత, అదేవిధంగా హైదరాబాద్ సిటీ పోలీసులో HNU అని, అదేవిధంగా ప్రతి కమిషనరేట్ లోనూ డ్రగ్స్ కి స్పెషలైజ్డ్ వింగ్స్ అది పెట్టిన తర్వాత, ముఖ్యంగా స్పాట్ లో పార్టీస్ అటెండ్ అయ్యే వాళ్ళని స్పాట్ టెస్ట్ కండక్ట్ చేసి, యూరిన్ టెస్ట్ చేసి డ్రగ్ పాజిటివ్ ఉందా లేదా అని వెరిఫై చేసి వెంటనే వారిని అదుపులో తీసుకొని 27 NDPS యాక్ట్ కింద వాళ్ళని ఛార్జ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ సిటీలో కంట్రోల్లో ఉందని చెప్పొచ్చు. ఇది విచ్చలవిడిగా చేయిదాడిపోయింది అని చెప్పి చెప్పజాలము. కాకపోతే అంజిరెడ్డి గారు, ఇక్కడ నిజంగా హైదరాబాద్ పోలీసుల్ని అభినందించాల్సిందే. సో బడాబాబుల దగ్గర నుంచి రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, ఎవరిని వదిలిపెట్టట్లేదు. అక్కడే టెస్టులు నిర్వహిస్తున్నారు. వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. నిజంగా పోలీస్ శాఖకు సెల్యూట్ చేయాల్సిందే. కానీ మీరు పట్టుబడిన తర్వాత, అంటే వాళ్ళని పట్టుకున్న తర్వాత ఆ కేసులు ఎందుకు అంత స్ట్రాంగ్ గా ముందుకెళ్ళట్లేదు అనేది ఒక విమర్శ అయితే వినిపిస్తుంది. ఏంటి అంటే రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఎక్కువ అవుతున్నాయా? అదే లేదండి. అసలు ప్రభుత్వం నుంచి కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ ఉంది. డ్రగ్స్ విషయంలో ఎవరన్నా ఫోన్ రిసీవ్ చేసుకుని పలానా వాళ్ళు వదిలిపెట్టండి అని జోక్యం చేసుకోవటం కానీ అలాంటివి అసలు దాదాపుగా లేదండి. నేను దాదాపు 2018-19 ఆ ఇయర్స్ నుంచి ఈ డ్రగ్స్ కేసులు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి నేను ఆ వర్క్ లో విస్తృతంగా కేసులు అది రిజిస్టర్ చేస్తున్నాము. ఇంతవరకు కూడా అలాంటి ఒత్తిడి ఏమి లేదండి. మీరు అన్నట్టు ఒక కేసు రిజిస్టర్ అయిన తర్వాత దాని ఫాలో అప్, ప్రాసిక్యూషన్ విషయంలో భయం ఉండి వెంటనే శిక్షలు పడితే ఇంత నేరాలు పెరగవు కదా అనే ప్రశ్న ఏదైతే ఉందో, అయితే ప్రాసిక్యూషన్ NDPS లాంటి డ్రకోనియన్ లా ఏదైతే ఉందో దీన్ని కోర్టులో మనం ప్రూవ్ చేయడానికి పూర్తి స్థాయిలో కింది స్థాయి సిబ్బందికి, ఫీల్డ్ ఆఫీసర్స్ అందరికి కూడా ట్రైనింగ్లు ఈ మధ్య కాలంలో TGANB వాళ్ళు, అదేవిధంగా పోలీస్ అకాడమీ, ఎక్సైజ్ అకాడమీ, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నాసిన్ అకాడమీ, వీళ్ళందరూ కూడా సబ్ ఇన్స్పెక్టర్స్ కే కాకుండా కోర్ట్ కానిస్టేబుల్స్ కి, ఫీల్డ్ లో పనిచేసే కానిస్టేబుల్ అందరికి కూడా ట్రైనింగ్స్ అది ఇస్తుంది విస్తృతంగా. ఈ ట్రైనింగ్ ఇంప్రూవ్ అయిన తర్వాత, వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో ఈ కేసులు ఏదైతే ప్రజెంట్ రిజిస్టర్ అయ్యి ట్రయల్ జరగబోతాయో ఆ కేసుల్లో మెరుగైన ఫలితాలు ఆశిస్తున్నాం. ఎందుకంటే ఐన్యూస్ ఈ క్వశ్చన్ వేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, శిక్ష పడింది అని తెలిస్తే చాలా మందిలో భయం కలుగుతుంది. సో ఆ వైపు అడుగులు వేయకుండా ఉంటారు. సో ఖచ్చితంగా ఆ పరిణామాలు చోటు చేసుకుంటే కాస్తన్నా ఇంకా భయం వస్తుంది అనేది వినిపిస్తున్న మాట. ప్రజల నుంచి కూడా ఈ మాట వినిపిస్తుంది. అయితే కేసులు, నేరాలకు శిక్షలు విధించడం ద్వారా నేరాన్ని అదుపు చేయడం అనేది ఒక పద్ధతి. అదొక్కటే కాకుండా ఈ లాని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అనే సిగ్నల్ ని బలంగా ప్రజల్లోకి వాడుతున్న ఆ పర్టికులర్ సెగ్మెంట్ పీపుల్ కి అన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు బలంగా తీసుకెళ్లాల్సిన వాతావరణం ఉంది. అదేవిధంగా యాక్చువల్ గా ఇది జరుగుతుంది. ఇప్పుడు సొసైటీ ఆర్థికంగా పురోగభివృద్ధి చెందే కొంది, అదేవిధంగా ఇతర దేశాల, ఇతర రాష్ట్రాల సంస్కృతులు సమ్మిళితమైన దాంట్లో భాగంగా ఈ పార్టీస్, యంగ్స్టర్స్ వాళ్ళ బర్త్డే పార్టీస్ ని ఎలా జరుపుకోవాలి అనే దాంట్లో వచ్చిన మార్పులు,
అదే విదేశస్తులు చదువు కోసం ఇక్కడ రావటం, ఉత్తర భారతదేశానికి సంబంధించి ఈ గంజాయి లాంటి సేవనం అత్యధికంగా ఉండే రాష్ట్రాల నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడ రావటం, నైట్ డ్యూటీలు చేసే ఎంప్లాయీస్ రాత్రంతా మెలకు ఉండే దానికోసం కొంత సిగరెట్, వీటి తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఈ వీడ్ లాంటి దాన్ని స్మోక్ చేస్తే నిద్ర పట్టకుండా మనం పని చేసుకోవచ్చు అనేది. అదేవిధంగా యంగ్స్టర్స్ లో కొన్ని అపోహలు, అంటే ఈ గంజాయి లాంటి కన్జ్యూమ్ చేయడం ద్వారా మనకు ధారణ పెరుగుతుంది, ఎక్కువ గుర్తుంటుంది, ఫోకస్ పెరుగుతుంది, మనం రాత్రి అంతా మేల్కొని చదవచ్చు, ప్లస్ విదేశాల్లో ఈ గంజాయి సేవనం అనేది అఫెన్సే కాదు, మన దేశంలోనే ఉంది. ఇలాంటి సగం ఇన్ఫర్మేషన్ తోటి దానిలో ఉండే టిఎస్సి టెట్రాహైడ్రో కెనాబినాల్ అనే ఆల్కలైడ్ ఏదైతే ఉందో అది మనిషి పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే దానిపైన అవగాహన లేక వీళ్ళు దాన్ని వినియోగించడం ఒక ప్యాషన్ గా, సరదాగా, కొద్దిసేపు ఎంజాయ్మెంట్ కోసం కొంచెం హైనెస్ ఉంటుంది, లేకపోతే ఫ్రెష్ ఫీల్ అవుతాం అనే రకాల అపోహలతో స్టార్ట్ చేస్తున్నారు. ఒకసారి దాంట్లో స్టార్ట్ చేయటమే వాళ్ళ చేతిలో ఉంటుంది, ఎండ్ చేయటం వాళ్ళ చేతిలో ఉండదు. ఆ నార్కోటిక్ ప్రభావం బాడీ పైన దాన్ని అలవాటుని వదలనీయకుండా అది పట్టి వస్తుంది. అది ఎడిక్టివ్ నేచర్ ఉన్నారు అనే విషయాన్ని పట్ల అవగాహన పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా విస్తృతంగా యంగ్స్టర్స్ కి, చదువుకునే వాళ్ళకి కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి, నైట్ ఎంప్లాయీస్, వీళ్ళందరికీ కూడా విస్తృతంగా అవగాహన, అదేవిధంగా లా ఎన్ఫోర్స్మెంట్, రీహాబిలిటేషన్, వివిధ పద్ధతుల ద్వారా కంప్లీట్ గా డ్రగ్స్ నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రయత్నం జరుగుతుంది. రెడ్డన్ గారు, నిన్న స్వయంగా సీఎంఏ చెప్పిన పరిస్థితి. సో ప్లే గ్రౌండ్స్ కి రావాల్సిన యువత మత్తు వైపు తూగుతూ ఉన్నారు, నగర శివార్లలో డ్రగ్స్ దందాకు తెరలేపుతూ ఉన్నారు. సో మానసిక ఉల్లాసాన్ని మర్చిపోయారు, ఆటల్ని మర్చిపోయారు, దీనివల్లే ఎక్కువగా అటువైపు వెళ్తున్నారంటూ కూడా సీఎం చెప్పిన పరిస్థితి. ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాం, అయినా కానీ యువతలో ఇంకా మార్పు రావట్లేదు అని చెప్పి సీఎం చెప్తున్న పరిస్థితి. ఏంటి అసలు యువత ఎక్కువగా అటువైపు ఆకర్షితులు అవ్వడానికి ప్రధాన కారణం ఏమంటారు? ఇప్పుడు ఈ యువత దీనికి ఆకర్షితులు అవ్వడానికి 100 కారణాలు చెప్పొచ్చు. అతి ముఖ్యంగా తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవటం. పిల్లోడు స్కూల్ నుంచో కాలేజ్ నుంచో వచ్చిన తర్వాత అరే వాడు ఎవరితో తిరుగుతున్నాడు, ఎవరితో ఉన్నాడు, సాయంత్రం లేటుగా వచ్చాడా, అర్లీగా వచ్చాడా, ఆ గమనింపే లేదు. వాడు బ్యాగ్ తీసుకొని ఏం బాబు ఏం చదువుతున్నావు అని తండ్రు వాడిని ఎక్కువ చేర్చుకొని మాట్లాడే స్థితి లేదు. వాడి ఎవరో తెలియదు. ఇద్దరు సాధనలో పడి మంచి భవిష్యత్ అనుకొని మంచి కాలేజీల్లో చేరున్నారు, మంచి బతుకొని ఇస్తున్నారు, కానీ వాడికి మంచి క్యారెక్టర్, ఎథిక్స్ ఇవ్వాలనేటువంటి మాట మర్చిపోతున్నారు. అతి ముఖ్యంగా కాలేజీల్లో, స్కూళ్లలో నేను ఎప్పుడు మొత్తుకుంటున్నా, నార్కోటిక్ సంబంధించి ఒక పాఠ్యాంశం పెట్టండి, 2 మార్కులు 5 మార్కుల కోసం చదువుతారు, దానివల్ల అవగాహన పెరుగుతుందని. అది జరగటంలా. అతి ముఖ్యంగా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ముఖ్యంగా దీనిపైన అవగాహన పెంచాలి. అవగాహన పెంచడానికి సదస్సులు నిర్వహించండి. అదేవిధంగా బోర్డు అడ్వర్టైజ్మెంట్లు, మనం ఎయిడ్స్ నుంచి ఎయిడ్స్ రాకుండా ఎంతమందిని కాపాడాం, ఎక్కడో ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నదాన్ని 46 పారదోలాం కదా. దానికి కారణం ఏంటి? ప్రజల్లో అవగాహన పెంచాం. అవగాహన పెంచి అది ఇదంతా బ్యాడ్ అని. ఆ విధంగా నార్కోటిక్స్ పైన అవగాహన సదస్సులు పెట్టండి. అదే ఇంకా దరిద్రమైన వ్యవహారం అంటే, నేను 10 ఏళ్ల తర్వాత 12 ఏళ్ల తర్వాత ఈ నార్కోటిక్స్ కేసులో ఎవిడెన్స్ ఇవ్వడానికి పోవాల్సి వస్తుంది. బాధాకరమైన విషయం. అయ్యా దానికి ఒక స్పెషల్ కోర్టు పెట్టండి. కోర్టుల సంఖ్య చాలా తక్కువ ఉంది. వాళ్ళు అర్ధ రోజు అంతా కూడా కాలింగ్ వర్క్కే పోతుంది. అయ్యా కోర్టులు స్పెషల్ డిజిగ్నేషన్ కోర్టు పెట్టండి. ఇవాళ ఒక నార్కోటిక్ యాక్ట్ లో అరెస్ట్ అయితే 6 నెలల్లోనో 3 నెలల్లోనో వాడికి జైలు శిక్ష పడి దాన్ని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ప్రజల్లోకి పోయేటట్టు చేసి, అయ్యా ఈ విధంగా వాడు ఫలానా సెలబ్రిటీనో ఫలానా ఎమ్మెల్యేనో నిన్న పట్టుకుంటే వాళ్ళ జైలు శిక్ష వచ్చిందని ప్రజల్లోకి వెళ్ళాలి. వెళితే డెఫినెట్ గా అవును దీన్ని అనినిత్యం డైనింగ్ టేబుల్ దగ్గరనో ఇంట్లో కూర్చున్నప్పుడు మాట్లాడుకునే పరిస్థితి కల్పించాలి. అది జరగటం లేదు. అదే విధంగా ప్రజాప్రతినిధులు అంటే స్పెషల్ టీంలు వస్తున్నాయి డ్రగ్స్ పట్టుకోవటానికి, కానీ పట్టుకున్న తర్వాత ఏం చేయాలి? ఆ కేసులో వేగంగా నిర్ణయాలు తీసుకునేలాగా పరిస్థితులు లేవంటారా? అస్సలు లేవు. ఎందుకంటే నేను చెప్తాను, ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత చార్జ్ షీట్ 90 రోజుల్లో వేయాలా. 90 ఆ సర్టిఫికెట్లు అవి ఇవి తెచ్చుకొని వేసినారనుకోండి, ఆ కాల్ వర్క్ లో జరిగిపోయి అది ఎవిడెన్స్ కి వచ్చేటప్పటికి 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత ఏమైపోతుందంటే
ఈ మీడియేటర్స్ ని ఫాలో అప్ చేయడం, వాళ్ళని డబ్బులతో కొనుక్కోవడం, బాపెట్టడం, భయపెట్టడం. నేను చాలా కేసుల్లో భయపెట్టిన చూసా. ఎందుకంటే భయపెట్టిన పెద్ద ఆఫీసర్లనే భయపెట్టిన రోజులు చూశాను. నార్కోటిక్ యాక్ట్ లో రిలీజ్ అయ్యే కాకుండా ఆ విధంగా ఇప్పుడు పట్టుబడిన తర్వాత కేసు ట్రయల్ కి రావడానికి 6-7 సంవత్సరాలు పడతా ఉంది. సో అంగబలం ఉన్న వాళ్ళకి తప్పించుకోవడానికి ఈజీ వే కనిపిస్తుంది. చాలా మార్గాలు ఉన్నాయి. అదే కాకుండా ప్రజల్లో అవగాహన పెంచండి. అయ్యా మీరు అవగాహన పెంచకుండా చెప్తే మీరు ఆ రోజు 10 కేసులు పెట్టినంత మాత్రం తగ్గుతుందంటే లేదు. ఈ అవగాహన సేవించేవాడు ఇది తప్పు అని ఎప్పుడైతే గమనిస్తాడో అప్పుడు నార్కోటిక్స్ ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు మ్యాండ్రాక్స్ ఎండిఎంఏనో టాబ్లెట్స్ చేయడానికి 3 నుంచి 4 రూపాయలు ఖర్చు అయింది. అది మీరు 500 పెట్టినా కొంటున్నారు జనాలు, 1000 పెట్టినా కొంటున్నారు. ప్రపంచంలో ఏదైనా బిజినెస్ ఉందా 4 రూపాయలు పెట్టి 2000 రూపాయలు 1000 రూపాయలు సంపాదించే బిజినెస్ ఎక్కడైనా ప్రపంచంలో ఉందా? ఇంతకంటే లాభసాటైన బిజినెస్ ఏదైనా ఉందా? లేదు. కాబట్టి తయారు చేసేవాడు కానీ సప్లై చేసేవాడు కానీ చేస్తున్నారు. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా ఇప్పుడు సపోజ్ ఏ ఆఫ్రికాలోనో దొరికింది అనుకో డ్రగ్, అక్కడ నుంచి వచ్చింది అనుకో, జాంబియా నుంచో మొజాంబిక్ నుంచో లేకపోతే సౌత్ ఆఫ్రికాలోనో ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి వచ్చింది అనుకుందాం. అక్కడికి మన ఏజెన్సీస్ ఆ దిశగా ఇన్వెస్టిగేషన్లు చాలడంలా ఎవరిని పట్టుకున్నా నీకు ఎవరెవరికి అమ్మావు చెప్పరా అంటే చిన్నోడు రాముడు కృష్ణుడు గోవిందుడు లాస్ట్ లో సేవించేవాడే పోతున్నాడు. వాడు ఈజ్ నాట్ అన్ అఫెండర్. వాడు పాపం వాడిని ఏదైనా రిహాబిలిటేషన్ సెంటర్ కి పంపించి వాడిని బాగు చేయాల్సిన పరిస్థితి. ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు గో అప్. ఎక్కడైతే ఎవరైతే తయారు చేస్తున్నారో అది పోలేకపోతున్నాయి, వెళ్ళటం లేదు. ఇప్పుడు చూడండి ఎక్కడో డ్రగ్ వస్తుంది. ఇప్పుడు అతి ముఖ్యంగా ఈ డ్రగ్ ఇంత విపరీతంగా ఇక్కడ సేవనం కావడానికి కారణం కరోనా. ఎందుకంటారా? కరోనా దగ్గర నుంచి అనినిత్యం ప్రతి ఇంటికి 10 పార్సల్స్ వస్తున్నాయి. ప్రతి నిత్యం 5 లక్షలకు పైన ఒక రోజులో పార్సల్స్ బయట నుంచి వస్తున్నాయి. పోలీసులు కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, సిఐ ఎవరైనా నార్కోటిక్ కంట్రోల్ కస్టమ్స్ కానీ ఎన్ని పార్సల్ తనిఖీ చేయగలరు ఈ డార్క్ నెట్ ద్వారా? అనునిత్యం దీనివల్ల ఎక్కువైంది. మామూలుగా ఒక మనిషి ఇవాళ ఏదైనా ఒక ఛానల్ ద్వారా ఉండి దాన్ని కర్బ్ చేస్తే ఇంకో 10 ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ డార్క్ నెట్ లాంటి ఛానల్ చాలా పుట్టుకొస్తున్నాయి. దీన్ని అరిగట్టాల్సిన విషయం ఉంది. అదే విధంగా ప్రజలలో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే స్పెషల్ కోర్టు ఉండి తీరాలి. ఆ విధంగా చేయగలిగితే కొంతవరకు మనం ఈ డ్రగ్స్ మహమ్మారిని మన నుంచి దూరం గలం. అంజిరెడ్డి గారు, చూస్తున్నాం చెప్పినట్టుగా అసలు మూలాల్లోకి వెళ్ళాలంటే కొన్ని అడ్డంకులు అయితే ఉన్నాయి. ఆ అడ్డంకులు ఉండటం వల్ల అసలు మూలాలను మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నామని చెప్తున్న పరిస్థితి. ఆ దిశగా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అండ్ ఫైనల్ గా అసలు యువత చాలా మంది కూడా అటువైపు ఆకర్షితులవుతున్నారు. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అటు సెలబ్రిటీలు అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, అంతా కూడా చెప్తూ ఉన్నాం. సో డ్రగ్స్ వైపు వెళ్ళకండి అని చెప్తూ ఉన్నాం, కానీ క్షేత్రస్థాయిలో అంత ఆశించిన ఫలితాలు రావట్లేదు. సో ఏం చేయబోతుంది పోలీస్ శాఖ? మీరేం చెప్పదలుచుకున్నారు? సార్, ఇప్పుడు చివరి వరకు అప్వర్డ్స్ వెళ్ళాలి అని మన రెడ్డన్న గారు ఏదైతే సలహా ఏదైతే చెప్తున్నారో అది యాక్చువల్గా గంజాయి విషయంకి వచ్చేటప్పటికి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచే మెజారిటీ తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది. పలు సందర్భాల్లో ఒరిస్సా వెళ్ళి అక్కడ వాళ్ళ పెడ్లర్స్ ని కూడా పట్టురావడం జరిగింది. మా ఎక్సైజ్ టీములు కానివ్వండి, పోలీస్ టీములు కానివ్వండి, టీసీ న్యాబ్ వాళ్ళు కానివ్వండి, కంబైన్డ్ సోర్సెస్ లాగా అందరం కలిసి వెళ్ళి పట్టురావడం జరుగుతుంది. ఇక ఇతర దేశాల నుంచి అయితే కొకైన్ లాంటివి, ఎండిఎంఏ అయితే ఇండియాలోనే తయారవుతుంది. కొకైన్, ఎల్ఎస్డి, బ్లాట్స్ ఇవన్నీ మాత్రం బయట నుంచి వస్తూ ఉన్నాయి. ఇండియా ఇప్పుడు చాలా సందర్భాల్లో చాలా కేసుల్లో హైదరాబాద్ లో కేసు బుక్ అయితే ఆ పెడ్లర్ ఢిల్లీకి సంబంధించిన వ్యక్తితో, ముంబై సంబంధించిన వ్యక్తితో, గోవానో బెంగళూరు ఉంటున్నారు. ఈ విత్ ఇన్ ద కంట్రీలో మిగతా స్టేట్లకు వెళ్ళి అక్కడున్న సప్లయర్ని తీసుకురావడం జరుగుతుంది. కానీ ఆ సప్లయర్కి ఏదైతే బయట కంట్రీ నుంచి వచ్చిందో అక్కడి నుంచి ఆ సప్లై చైన్ని లాస్ట్ వరకు ఇంకా పూర్తి స్థాయిలో అంత విస్తృతంగా జరగట్లేదు. విత్ ఇన్ ద కంట్రీలో మాత్రము ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్మగ్లర్లు మాత్రం ఇన్వాల్వ్ చేయడం, పట్టు రావడం చాలా సందర్భాల్లో జరుగుతుంది కూడా. ఇక్కడ మనం ముఖ్యంగా ఒకటే వే కాకుండా సప్లై నెట్వర్క్ కట్ చేయడము,
అదేవిధంగా పెడ్లర్స్ ఇక్కడ మన ఫుడ్ సోల్జర్స్ ఉంటారో మన దగ్గర ఇక్కడ చేసేవాళ్ళు వాళ్ళని కన్జ్యూమర్స్ టార్గెట్ చేయటము, కన్జ్యూమర్స్ అవేర్నెస్ క్రియేట్ చేయటము, అదేవిధంగా కన్జ్యూమర్ ప్రాథమిక దశలో చట్టం దృష్టిలోకి వచ్చిన వెంటనే వారిని పేరెంట్స్ ఇవ్వాల్సిన కౌన్సిలింగ్, వాళ్ళకి కన్జ్యూమర్కి ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ వివిధ పద్ధతుల ద్వారా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీజీ ల్యాబ్ కానివ్వండి, పోలీసు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు కూడా విస్తృతంగా కన్జ్యూమర్స్ ని కూడా బుక్ చేసి వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్ పంపటము, వాళ్ళని ప్రాసిక్యూషన్ ఎన్డీపీఎస్ యాక్ట్ లో ప్రాసిక్యూషన్ చేయకుండా వాళ్ళు దాని నుంచి పడేసే దానికోసం ఉన్న ప్రొవిజన్ ని వినియోగించి 64 ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రొవిజన్ వినియోగించి కోర్టు ద్వారా ఆదేశాలు తీసుకొని రిహాబిలిటేషన్ సెంటర్స్ ను కూడా ప్రతి జిల్లా ఆసుపత్రి చేస్తా ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో నిరోధించడానికి, నివారించడానికి అటు ప్రజల సహకారము, ముఖ్యంగా ఇందాక సార్ చెప్పినట్టు పేరెంట్స్ కి అవగాహన ఉండాలి, వాళ్ళు సరైన సమయం పిల్లలకి కేటాయించాలి, వాళ్ళు ఏం ఖర్చు పెడుతున్నారు, ఇంట్లో ఇచ్చిన డబ్బుల్ని ఏదన్నా కొనుక్కొని తింటున్నారా, లేకపోతే బీర్ తాగుతున్నారా, మందు తాగుతున్నారా, పార్టీలకు వెళ్తున్నారా, అదేవిధంగా బర్త్డే పార్టీలు వాళ్ళు ఎలాంటి చోట్ల అరేంజ్ చేసుకుంటున్నారు, ఈవెన్ ఇంటర్మీడియట్ స్థాయి నుంచే పబ్లు అలాంటి ప్లేసెస్ లోకి వెళ్ళి వీళ్ళు బర్త్డే పార్టీలు చేసుకోవటము, మ్యూజిక్ సిస్టమ్స్ అలవాటు పడటము, దాని ద్వారా మొదట్లో గంజాయి తర్వాత ఎల్ఎస్డి లాంటి ఫర్దర్ డ్రగ్స్ కి వెళ్ళటము, ఇలాంటి వాటిని కాలేజీ యాజమాన్యాలు కూడా ఇప్పుడు టీజీ ల్యాబ్ ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలోను, ప్రతి ప్రొఫెషనల్ కాలేజీలోను ఒక టీమ్ యాంటీ ర్యాగింగ్ టీమ్ లాగా యాంటీ డ్రగ్స్ టీమ్ ను కూడా ఏర్పాటు చేయడానికి విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ టీముల్లో పోలీస్ ఆఫీసర్స్, ఎక్సైజ్ ఆఫీసర్స్ కూడా మెంబర్స్ గా ఉండి ఏ చిన్న మొత్తంగా మీరు చెప్తున్నట్టుగా డ్రగ్స్ ను అరికట్టేందుకు పోలీస్ శాఖ కాదు, ప్రతి ఒక్కరూ కూడా నడుం కట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో ఎక్కడైనా హైదరాబాద్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఆ బ్రాండ్ ఇమేజ్ ను డ్రగ్స్ భూతం ఇప్పుడు పట్టి పీడిస్తున్న పరిస్థితి. సో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడాల్సిన బాధ్యత అటు పోలీస్ శాఖతో పాటు ఇటు ప్రజలపై కూడా ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లలను నిశ్చితంగా గమనిస్తూ ఉండాలని చెప్పి మనకు రెడ్డన్న గారు, అదేవిధంగా అంజిరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. సో ఏది ఏమైనా డ్రగ్స్ కి చెక్ పెట్టేందుకైతే ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి, ఆ దిశగా అడుగులైతే పడుతున్నాయి. సో మొత్తంగా డ్రగ్స్ అంటేనే వెన్నులో వణుకు పుట్టేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతున్నారు. చర్చలో పాల్గొన్న అంజిరెడ్డి గారికి, అదేవిధంగా రెడ్డన్న గారికి ఐన్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాటి కోసం.